ఎట్లా ముగ్గురు చెప్తా, అది కూడా చెప్తాను. ఇక నిన్న వచ్చినోడు వచ్చి గమ్మున పీకాలు ఎడికేది, నా పేరు తీసాడు 11 సార్లు తీసాడు. నా పేరు తీసి తూకుంటున్నావా బండకేసుకుంటా? మీరంటే మీ మనసు పెద్దది, మీకు 4,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, మీకు 2,500 ఎగ్గొట్టినా, మీ పిల్లగాళ్ళకి 4,000 ఎగ్గొట్టినా, మీకు ఇల్లు ఎగ్గొట్టినా, మీకు ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ 5 లక్షలు ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా దేశమంతా పెడితే తెలంగాణలో వీళ్ళు ఎగ్గొడుతున్నారు, అదే కొట్టినా మీరు చాలా గొప్పోళ్ళు. నేను అంత గొప్పని కాదు. నా పేరు తీసుకున్నాను నిన్న పొట్టుబడి ఇక్కడికి వచ్చి నా పేరు తీసుకొని ఏం చేసిండు మీ ఎంపీ, నిజామాబాద్ని స్మార్ట్ సిటీ చేయలేదు అన్నాడు. అదే చిన్నప్పుడు చదువుకోమని మన తల్లిదండ్రులు పంపుతారు స్కూల్కి, ఇట్లా బడికి పంపుతారు. అప్పుడు చదువుకుంటే చదువు వస్తుంది, అప్పుడు సంకలనం ఆపితే రాదు చదువు. అవులే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 4 అన్నా 5 అన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా స్మార్ట్ సిటీలు ఇస్తాము, ఏమి ఇవ్వాలన్నది మిమ్మల్ని అడుగుతుందిరా. హౌలే తెలంగాణలో ఏది స్మార్ట్ సిటీ కావాలన్నది దాన్ని నామినేట్ చేయాల్సిన బాధ్యత, ప్రపోజల్ పంపించాల్సింది నీ ప్రభుత్వం. చదువుకోరా నాయన. ఆ పక్కకి మహేష్ కుమార్ గౌడ్ ఏమని చెప్పాగానే టపటప ఉర్రకు నోరు ఉన్నదని గింత తుంటాడు, గింత స్పీచ్ ఇస్తాడు. చదువు లేదు, సంధ్య లేదు, వచ్చి స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందో తెలియదు, బస్ ఎంపీ మీద ఏదో అనిపోవాలి. మేమంతా చదువుకున్నాము, మా తల్లిదండ్రులు స్కూల్కి పంపితే స్కూల్లో పోయి చదువుకున్నాము. కల్వకుంటూ వాళ్ళ సంకలు నాకలే నీ లెక్క పైసల కోసం. ఇంకోటి మోర్లు సాఫ్ చేయడానికి మోడీ రావాలా అని నన్ను అడిగాడు. మోడీ రాడు, మోడీ పైసలు పంపుతాడు. పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోండి అని పైసలు పంపుతాడు. ఆ పైసలు సద్వినియోగం చేసుకోవాలి. బకాసురుడు మింగినట్టు మింగితే మోర్లు సాఫ్ కావు. పొట్టోడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివి కూడా నువ్వే. నీ బాధ్యత మోర్లు సాఫ్ చేసేది. మోడీ పైసలు పంపుతాడు, నువ్వు మోర్లు సాఫ్ చేసే జీతాలు కూడా చక్కగా ఇచ్చి మిడుపుతలేవు. ఏమనంటే తొండలు దొరకొడతా అంటాడు. తొండమూతోడు మూతి చూడు, తొండమూతిలేకనే ఉంటది. తొండలు దొరకొడతా అంటాడు. తొండలు దొరకొట్టికే ముఖ్యమంత్రి అయినా నువ్వు. మోర్లు సాఫ్ చేసుడు అవుతున్నాయా అమ్మ? మోర్లు సాఫ్ అవుతున్నాయా? రోడ్లు ఎట్లా పాడైంది? రేపు వర్షాలు పడితే మోర్లు నిండిపోయి దోమలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు ఎవరికి వస్తాయి, చికెన్ గున్యాలు ఎవరికి వస్తాయి, వైరల్ జ్వరాలు ఎవరికి వస్తాయి? హాస్పిటల్ బీమా అయితే ఆరోగ్య బీమా ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఇస్తుంది. అది మీకు అందుతుందా? ఎందుకంటే ఈ తలపండు వల్లగా ఈయన ఇక్కడ రాష్ట్ర వాటా పైసలు ఇస్తలేడు. దానికి జవాబు చెప్పరా అంటే ఇక్కడికి వచ్చి మీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు అని నన్ను గారు అని. ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుండే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా, నేను తిడతాను భయం. ఆ పదవిలో ఉన్నాయి జర్రా, నన్ను ఏమనొద్దని గారు నేను మర్చిపోను. నువ్వు నన్ను గుండను ఒకసారి, నేను 1,00,000 సార్లు పొట్టోడా అంట, తొండమూతోడా అంట. ఇవన్నిటికీ జవాబులు చెప్పరా నాయన అని నేను మొన్నటి నుంచి వస్తున్నావు ఇందూరు గడ్డ మీద అని. రేపు ఎలక్షన్ రిజల్ట్ 11 తారీఖు నాడు ఓట్లు వేసి అక్క చెల్లెళ్ళు అందరూ, ఈ అన్నదమ్ములు అందరూ 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరుతాయి తొండలు నీ లాగులకి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరి ఏది మర్చిపోరు, నేను మరవని అయ్యిందని. వీళ్ళకి మోసం చేసినోడు గద్దముక్కోడు ఇంటికి పోయిందా? గద్దముక్కోని బిడ్డ జైలుకి పోయిందా? ఆ కొడుకు కూడా పోతే ఏదో రోజు జైలుకి ఈడే వేస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు వాళ్ళ దగ్గర.